అది కాదమ్మగారు. పెద్దవారు చిన్నవాళ్ళ కాళ్ళు పట్టుకుంటే ఆయుక్షీణం అంటారు. నేను పెడతాను. నన్ను క్షమించు లక్ష్మి. ఏ తల్లి కన్న బిడ్డవో, ఎంత గొప్పగా పెరిగిన దానివో, నా మూలంగా నువ్విలాంటి పనులన్నీ చేయాల్సొస్తుంది. థ్యాంక్ యూ. ఏంటి ఇంకా అవలేదా ఏంటి? అవుతుంది మావయ్య గారు. అరే, కొత్త పెళ్లి కొడుకులో భలే ఉన్నావు తాతయ్య. థ్యాంక్ యూ మనవరాలా. అమ్మమ్మ జల్లేలో నుంచి చందమామని చూశాక నిన్ను చూస్తుంది కదా, అప్పుడు నువ్వు మన్మధుల్లో పోసివ్వాలి. అంటే ఆ పోజు కోసం ఇప్పుడు నేను పూల బాణం తెచ్చుకోవాలా ఏంటి? సుభాష్ ఏంటి ఈ టైంకి వచ్చేస్తానన్నాడు, ఇంకా రాలేదు? నువ్వేనా? ఇంకెవరో అనుకున్నాను. అయినా ఇంత రొమాంటిక్గా నిన్నింకెవరు టచ్ చేస్తారేంటి? పో సుభాష్, సూది బెజ్జంలో కూడా సునామీని వెతుకుతావు. అలా ఉన్నాను కాబట్టే నీతో కలిసి ఇన్ని కుట్రలు కుతంత్రాలు పన్నగలుగుతున్నాను. సరేలే, నీ టాలెంట్ గురించి ఇప్పుడెందుకు కానీ లోపలికి వెళ్దాం పద. నువ్వు నా ఫ్రెండ్, నా కొలీగ్ అని పరిచయం చేస్తాను. ఇంపార్టెంట్ సిగ్నేచర్ కావాలి, అందుకే వచ్చాడు అని చెప్తాను. ఇలా ఇంకా ఎన్ని రోజులు చాటుగా మాటుగా? మన మధ్య ఉన్న రిలేషన్కి ఒక పేరు లేదా? సుభాష్, గురిపెట్టి బాణం వేసేవాడు గట్టు చాటునో చెట్టు చాటునో నిలబడి వెయ్యాలి. ఎదురుగా వేస్తే లక్ష్యం చెదిరిపోవచ్చు, గురి తప్పిపోవచ్చు. మనకున్న లక్ష్యం నెరవేరే వరకు మన మధ్య ఉన్న బంధం కూడా 4 గోడల మధ్య ఉండాలి, నలుగురి మధ్య కాదు. సర్లే, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇలా కన్విన్స్ చేస్తూ ఉంటావు. పద పోదాం. ఏంటంబిక, ఎవరు కొత్త పార్ట్నర్లో ఉన్నాడు? పార్ట్నర్ ఏంటి? పార్ట్నర్ అంటే నా దృష్టిలో అందరూ పార్ట్నర్సే అనమాట. కొందరు బిజినెస్ పార్ట్నర్స్, కొందరు లైఫ్ పార్ట్నర్స్, కొందరు ఫ్రెండ్షిప్ పార్ట్నర్స్, కొందరు క్రైమ్ పార్ట్నర్స్. ఈ పార్ట్నర్స్లో ఇతను ఏ పార్ట్నరా అని. నీ భాషలో చెప్పాలంటే ఫ్రెండ్షిప్ పార్ట్నర్. ఏంటి ఫ్రెండా? ఈ నవ్వులు ఆ నవ్వులో నుంచి పుట్టే పువ్వులు చూస్తుంటే ఫ్రెండ్లా అనిపించట్లేదే. ఎక్కడ ఫ్రెండు? 60 కేజీల అనుమానాన్ని కళ్ళ నిండా నింపుకున్న నీకు అన్నీ కరెక్ట్గా ఎలా కనిపిస్తాయిలే. తను నాకు కాలేజ్ మేట్, జాబ్ కావాలంటే నా పిఏగా అపాయింట్ చేసుకున్నా. ఓ పద సుభాష్. ఓకే మేడం. వెళ్ళు వెళ్ళు. నువ్వు సూటు బుట్టు వేసుకుని దొరలాగా వేషం వేసుకున్నంత మాత్రాన దొంగ కోళ్ళు పట్టే రకమని నాకు తెలుసులేవోయ్. గట్టిగానే గురి పెట్టావు, కానీ ఆ గురి మాత్రం నువ్వు అనుకున్న చోటు తగలదురోయ్. వాడు ఎందుకలా నోటుకొచ్చినట్టు బాగుతున్నాడు? అందరికంటే ముందు వాడంత చూడనా? వాడికంత సీన్ లేదు. ఇల్లరికమని చెప్పి మా చిన్నక్కకి మొగుడు అనే ట్యాగ్ కట్టుకుని ఇంట్లో పని పట్టా లేకుండా తిరుగుతూ ఉంటాడు. నోటికి దొరదేసినప్పుడల్లా ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు.
వాడి గురించి పట్టించుకుంటే మన టైం వేస్ట్. పద. అబ్బబ్బబ్బా, ఈ అమ్మాయిలకి అందం చూసుకోవడానికి ఏది పడితే అది వాడతారనే విషయం ఇప్పుడు అర్థమైంది నాకు. అది కాదు పండు, నాకు ఎడమ కన్నా అదురుతోంది, అందుకే చూసుకుంటున్నాను. ఏటి ఎడంకొని అదురుతుందా? మ్, అమ్మాయిలకి ఎడంకొని అదిరితే 60 కిలోమీటర్ దూరం ఉన్న అదృష్టం కూడా అమాంతం మీద వచ్చి పడిపోద్దట. అదృష్టమా? అవును, కుప్పలు తెప్పలుగా నీ లైఫ్లోకి అదృష్టం వచ్చి పడిపోతుంది. చూస్తూ ఉండు. కనకం, ఆ ఎడమ కన్ను అదిరిపోతుందని ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు? ఆడపిల్లకి ఎడమ కన్ను అదిరిందంటే అదృష్టం కలిసొస్తుందని అర్థం. అదిరే కన్నుని ఆపకు. ఆ? ఉన్న దురదృష్టం పోతే చాలు, కొత్తగా అదృష్టం రాకపోయినా పర్వాలేదు. ఏం లేదురా, ఇంట్లో కర్వా చౌత్ అని ఒక చిన్న ఫెస్టివల్ లాంటిది ఉందిలే, దానికే ప్రిపేర్ అవుతున్నాం అంతే. రే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటి ఇందాకటి నుంచి కుడికన్ను తెగదురుతోంది? విహారీ, ఈ డ్రెస్ చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మా, ఒక డౌట్ ఉంది. ఏంటి నాన్న? ఆ అబ్బాయిలకి కుడికన్ను అదిరితే మంచిదా, ఎడం కన్ను అదిరితే మంచిదా? అబ్బాయిలకి కుడి కన్ను అదిరితే అదృష్టం కలిసొస్తుంది అంటారు. అవునా? ఉమ్, నాకిందాకటి నుంచి కుడికన్ను గ్యాప్ ఇవ్వకుండా తెగ అదురుతోంది. అంటే చాలా పెద్ద అదృష్టమే కలిసి వస్తుందంటావా? నాన్న, అదృష్టం అంటే ఏవో మంచి ఘడియలు రాబోతున్నాయని అర్థం. అదృష్టం అంటే ఆస్తి అంతస్తులోనే ఉంటుందని అనుకోకూడదు విహారీ. ఈ అదృష్టం వల్లనైనా కనక మహాలక్ష్మి నాకు కనిపిస్తే బాగుండు. అంతకన్నా నాకు పెద్దగా కోరికలేమీ లేవు, అంతకు మించి ఆశలు లేవు. కనక మహాలక్ష్మి, నువ్వు ఒక్కసారి కనిపించు చాలు. నానా నానా, ఏంటమ్మా? ఆ కుడి కన్ను అదరడం గురించి అంతలా ఆలోచించుకులే నాన్నా. సరే సరే, త్వరగా రెడీ అయి వచ్చే. సరే అమ్మా. ఏంటి శాస్త్ర ఇది? అందాక ఏదో తలంబ్రాలనుకో బావా. అక్క, విహారీ చేత తలంబ్రాలు ఎప్పుడు పోయించుకోవాలా అని సహస్ర తెగెదురు చూస్తుంది. అవును మరి, బావ మరదళ్ళన్నాక ఆ మాత్రం ఆకర్షణ ఉంటుంది కదా. ఆకర్షణ వరకే ఉంటే పర్లేదక్క, కానీ సహస్ర ఆరాటం చూస్తుంటే ఇప్పటికిప్పుడే తాళి కట్టించుకునేలా ఉంది. ఊరుకోండి అమ్మగారు, బిహారబాబుకి ఎప్పుడో పెళ్ళి అయిపోయింది.
మాట్లాడుతున్నావు? అలా కదమ్మ గారు, విహార్ బాబు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చారు కదా. బాబు మాటిస్తే అయిపోయినట్టే కదా. చెప్పాను కదా, మీరందరి ముహూర్తాలంటూ వెయిట్ చేస్తున్నారు. నాకైతే ఆ ముహూర్తాల కోసం ఎదురు చూడాలని లేదు. ఆ అవకాశం ఇస్తే ఇప్పుడే బావని పెళ్లి చేసుకుంటాను. ప్రతిదానికో సమయం సందర్భం ఉంటుందిలే సహస్ర. ఆ సమయం వచ్చే వరకు కాస్త సహనం పాటించాలి. నాన్న, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ సుభాష్. నమస్కారం అంకుల్. నమస్తే అయ్యా. మా అమ్మ. నమస్తే ఆంటీ. ఇది ఫ్రెండు దిండు అని కవర్ చేసింది కానీ వీడెవడో సపరేట్ బెండకాయ క్యారెక్టర్ లాగే ఉన్నాడు. మనం ఒక్క అన్నేసి ఉంచాలి. సహస్ర, నువ్వు వెళ్ళి కృష్ణయ్య దగ్గర దీపం వెలిగించమ్మా. సరే అమ్మమ్మ. స్వామి, మా బావతో నా పెళ్లి ఘనంగా జరిగేలా ఆశీర్వదించు. లక్ష్మి, ఏంటమ్మగారు, ఏమైనా కావాలా? నువ్వు కూడా అందరితో పాటు ఈ పండుగలో పాల్గొనడం కావాలి. నాకెక్కడవుతుందమ్మగారు, ఇంకా చాలా పనులున్నాయి. ఏంటి లక్ష్మి ఇది? సంతోషాన్ని అందరూ పంచుకోవాలి. పండగని అందరూ కలిసి చేసుకోవాలి. నువ్వు సంతోషాన్ని పంచుకోవు, పండగకి అందరితోనూ కలవు. ఇలా అయితే ఎలా చెప్పు? అలా కాదమ్మా, మనం పంచుకోవాలనుకున్నా అది పంచుకోవడానికి అవతల వాళ్ళు కూడా సిద్ధంగా ఉంటే అప్పుడు ఆనందంగా ఉంటుంది. అలాంటి పరిస్థితులు కానీ మనుషులు కానీ లేనప్పుడు అలాంటి ఆశలకి కొంచెం దూరంగా ఉండడమే మంచిది. చాలే లక్ష్మి, జీవితమంతా చూసేసిన దానిలా మాట్లాడుతున్నావు. చూడు, ఎవరి గురించి మనం ఆలోచించకూడదు. మన జీవితానికి కూడా ఏం కావాలో చూసుకోవాలి. నువ్వు కూడా అందరితో పాటు వచ్చి ఈ పండగలో నువ్వు కూడా పాల్గొనాలి, అంతే. అది కాదమ్మా. అమ్మ లక్ష్మి, యమున చెప్పింది నిజం లక్ష్మి. ఈరోజు జల్లెళ్ళలో చంద్రుడిని చూసి ఆ తర్వాత కృష్ణుడిని చూడు. నీకు కూడా ఆ కృష్ణ భగవాన్ లాంటి గొప్ప భర్త త్వరలోనే లభిస్తాడు. చూడు లక్ష్మి, ఇది చాలా పవిత్రమైన రోజు. అందరితో పాటు నువ్వు కూడా చంద్రుణ్ణి దర్శించుకో. నీకంతా మంచే జరుగుతుంది.
నీకు కావలసిన వాళ్ళని నువ్వు ఖచ్చితంగా కలుసుకుంటావు, సరేనా? ఇంకేం ఆలోచించకమ్మా. నువ్వు కూడా జల్లెడ, దీపం అన్నీ సిద్ధం చేసుకో, సరేనా? సరే అమ్మగారు. వెళ్ళు. నానమ్మకి బొట్టు పెట్టండి తాతయ్య. దీర్ఘ సుమంగళి భవ. పిన్ని, బాబాయ్. సహస్రా, ఇప్పుడు నీ వంతు. బావని చల్లెళ్ళలోంచి చూడాలి. సరేమ్మా. విహారీ గారు ఎక్కడున్నా బాగుండాలి. సహస్రా, అయ్యో,
నిజంగానే మన పెళ్ళి ఒక అబద్ధం కనుక నిజంగానే మన పెళ్ళి ఒక అబద్ధం కనుక నిజంగానే మన పెళ్ళి